తెలంగాణలో సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో రహస్యంగా అగ్రిమెంట్ చేసుకొని 28 జీవో జారీ చేసిన రోజు ఆగస్టు 23ను సిపిఎస్ ఉద్యోగుల పాలిట చీకటి దినంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట 28 జీవో పత్రాలను దగ్ధం చేసి అనంతరం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో రహస్యంగా అగ్రిమెంట్ చేసుకుని 28 జీవో జారీ చేసిన రోజు ఆగస్టు 23ను సిపిఎస్ ఉద్యోగుల పాలిట చీకటి దినంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట 28 జీవో ప్రతులను దగ్ధం చేసి అనంతరం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షులు సిరందాసు రామదాసు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ పిఎస్యుఈయు ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మన బతుకులు మారుతాయని స్వరాష్ట్ర సాధనకై సకల జనుల సమ్మెలో పాల్గొని ధర్నాలు రాస్తారోకోలు ధూమ్ధాంలెన్నో చేసి కడుపు మార్చుకొని లాఠీ దెబ్బలు తిని స్వరాష్ట్రం సాధనలో కీలక పాత్ర పోషించామని తెలిపారు. జూన్ 2, 2014 అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఆగస్టు 23, 2014న నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన పెన్షన్ విధానాన్ని ఎంపిక చేసుకుంటారని కేంద్ర ప్రభుత్వం కోరగా కనీసం ఉద్యోగ సంఘాల అభిప్రాయం అడగకుండా అసెంబ్లీలో చర్చలు జరపకుండా ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తూ మనల్ని షేర్ మార్కెట్కు తాకట్టు పెడుతూ రహస్యంగా 28 జీవో జారీ చేసి ఉద్యోగుల మెడకు సిపిఎస్ ఉరితాడు వేసిండు, నమ్మించి గొంతు కోసిండు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని పాత పెన్షన్ విధానంను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా కన్వీనర్ వల్లపుదాసు భూలక్ష్మి, కొరవి కృష్ణ, ప్రవీణ్, మనాద్, అనిల్, శరత్, ముస్సారగు, రేణుక, జ్యోతి, భద్రయ్య, శ్రీనివాస్, శివకుమార్, సంతోష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఒకటే సర్వీస్, ఒకటే పెన్షన్, ఒకటే సర్వీస్, ఒకటే పెన్షన్. We want OPS. We want OPS. We want OPS. ప్రాణాలైనా అర్పిస్తాం, OPS సాధిస్తాం. ప్రాణాలైనా అర్పిస్తాం, OPS సాధిస్తాం. We want OPS. We want OPS. బట్ల పెన్షన్, బ్రతకంత టెన్షన్, బట్ల పెన్షన్, బ్రతకంత టెన్షన్. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి. We want OPS. We want OPS. ఒకటే సర్వీస్, ఒకటే పెన్షన్, ఒకటే సార్. స్టార్ట్ అయింది సార్. ఏం లేదు సార్, జీవో పేపర్లు చూడండి మేడం. ఉన్నాడు సార్, చెప్పండి అంటారు. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే. We want OPS. We want OPS. We want OPS. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి. రద్దు చేయాలి వెంటనే సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి. రద్దు చేయాలి వెంటనే సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి. We want OPS. We want OPS. We want OPS. We want OPS. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా సిపిఎస్ ఉద్యోగుల కన్వీనర్గా పనిచేస్తున్నాను. గత 2004 నుంచి ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరికీ సిపిఎస్ విధానం అమలు చేశారు. దాన్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్గా మార్చాలని గత 10 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తుండగానే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే
10 సంవత్సరాలు పరిపాలించారో అప్పుడు నిర్ణయం తీసుకోలేదు. 2 దఫాలల్లో ఓపీఎస్గా మారుస్తామని చెప్పి కనీసం హామీ ఇవ్వలేదు, నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి మాకు వరంగల్లో జరిగినటువంటి కార్యక్రమంలో సిపిఎస్ రద్దు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాకు మేనిఫెస్టోలోనే పెట్టారు ఓపీఎస్ ఇస్తామని. కాబట్టి వారు మాట నిలుపుకుంటారని మేమందరం ఆశాభావంతో ఎదురు చూస్తున్నాము. వీలైనంత త్వరగా అమలు చేయాలని సిపిఎస్ అధ్యక్షుని ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా జీవో నెంబర్ 28 కాపీలను రద్దు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా విరామ సమయాల్లో జీవో నెంబర్ 28 గత ప్రభుత్వం తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్లు సిపిఎస్లో ఉంటారా అంటే సిపిఎస్ విధానాన్ని కొనసాగుతామని చెప్పేసి రహస్యంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 28 పత్రాలను ఈరోజు అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పాఠశాలలో కూడా తర్జన చేసి పెద్ద ఎత్తున ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అందరూ కొడుతూ ఉన్నారు. కేవలం 1000, 1100, 300, 400 రూపాయలు ఉంటుంది. ఈరోజు మనకు చేనేత కార్మికులకు కానీ వృద్ధులకు కానీ వచ్చే పెన్షన్ 3000 ఇస్తాం, 4000 ఇస్తాం, 5000 ఇస్తామని చెప్తూ ఒక పక్క ఉంటే 33 సర్వీస్ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే పెన్షన్ 1000 లోపే ఉండడం అనేది ఇక్కడ చాలా సిగ్గుచేటు. ఇక్కడ మేము భవిష్యత్తులో ఇదే సిపిఎస్ విధానంలో కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మేమందరం మూకుమ్మడిగా మెర్సీ కిల్లింగ్కి మేము ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు ఎంత పెన్షన్ వస్తుందో తెలియక ఈ బతుకుని భారంగా బతికిడ్చే బదులుగా మేమందరం చచ్చిపోతామని ఈ ప్రభుత్వాన్ని వినియోగించుకుంటాం. ఖచ్చితంగా అదే జరుగుద్ది. అలానే ఏ సిపిఎస్ ఉద్యోగి చనిపోయినా కానీ మేమే తలా కొంత 100, 200, 1000 రూపాయలు వేసుకొని వారి అంత్యక్రియలకి ఖర్చు పెట్టుకునే విధంగా ఉంది. సో మరి నేడు ఇందిరమ్మ రాజ్యంలో మీరు చేసిన వాగ్దానం ప్రకారం మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని మీరందరూ కూడా వీలైనంత త్వరలో, ఎందుకంటే కొన్ని కుటుంబాలు రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 1000 లోపు, 500 లోపు మరి ఆ యొక్క సిపిఎస్ అమౌంట్ వస్తే ఆ కుటుంబాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హెల్త్ కార్డులు కూడా పనిచేయట్లేదు. అదేవిధంగా రిటైర్డ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ చనిపోతే కనీసం మట్టి ఖర్చులకు కూడా రానటువంటి దారుణమైన స్థితిలో ఈ యొక్క సిపిఎస్ విధానం ఉందని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క విషయాన్ని వెంటనే పరిష్కరించి మరి 2,50,000 సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల పాలిట ఈ యొక్క మాకు ఈ కుటుంబాలలో వెలుగులు నింపాలని చెప్పేసి కోరుతూ మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పాత పెన్షన్ పండుగ మేము చేసుకోవాలని చెప్పేసి మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్